అలాగే సార్. బిల్లు ఫ్యాక్టరీ అకౌంట్ లో వేయించమంటారా? వద్దు, క్యాష్ బిల్లు ప్రిపేర్ చేయండి, క్యాష్ తెప్పిస్తాను. అలాగే సార్, రండి. హలో, రామనాథన్ మాట్లాడుతున్నాను. సార్ మీరా? ఏమిటో చెప్పండి. నిన్నటి క్యాష్ బ్యాంక్ లో కట్టకుండా అలాగే ఉంది. ఆ 50,000 తీసుకుని క్యాషియర్ రఘుని అజంతా ఎంపోరియం రమ్మని చెప్పు. ఎరా, కళ్ళు కనపడటం లేదా? రాంగ్ సైడ్ లో వచ్చిన ఆ కారును గుర్తించాలక నాకే కళ్ళు కనపడటం లేదంటవా? రాంగ్ లో వస్తే నిత్త అతను కూడా అంటాను. నో, ఐ డోంట్ బిలీవ్ యువర్ స్టోరీ. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. డబ్బు కళ్ళు కప్పడమే కాదు, కథలు కూడా చెప్పిస్తుంది. అసలు నువ్వు అమ్మాయితో స్నేహం చేసి ఉద్యోగం సంపాదించింది ఇందుకే అనమాట. సార్, మిస్టర్ రఘు, నీకు గంట టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బు ఎక్కడ దాచావో తెచ్చి, లేదా పోలీస్ కంప్లైంట్ చేస్తాను. యూ కెన్ గో నౌ. ఏమిటనయ్యా, ఏమిటలా దిగాలుగా ఉన్నావు? దురదృష్టం నన్ను కాటేసింది గంగా. ఏం జరిగిందిరా? జరగకూడదే జరిగిందమ్మా. జరిగిన దాంట్లో నా పాపం లేకపోయినా జరగబోయేది నన్ను శాపంలా చుట్టుకునేటట్లుంది. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పరా? వాడేం చెప్తాడు? దొంగతనం చేశానని చెప్తాడా? కూలీకోరు హత్య చేశాను ఒప్పుకుంటాడా? దొంగతనం ఏమిట్రా? నీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందిరా? నా తాత పోలీసు, నా తండ్రి పోలీసు, నేను పోలీసు. ప్రాణాలకి తెగించైనా దొంగలను పట్టుకోవడమే గాని ప్రాణాలను నిలుపుకోవడం కోసమైనా ఏనాడు దొంగతనం చేశారు రా. పోలీసు రామయ్య కొడుకు దొంగ జైల్లో పడ్డాడన్న పేరు వచ్చిన తర్వాత ఇంకా బ్రతికెందుకు? జైల్లో పడ్డ గడ్డే తావటం అయ్యురా. దొంగతనం ఎందుకు చేసావన్నయ్యా? ఎందుకు? నా పెళ్లి కోసమా? పెళ్లి కాకపోతే నీ చెల్లెలు చచ్చిపోదన్నయ్యా. నువ్వు దొంగవని పేరొస్తే అందరం బతికినా చచ్చినట్టే లెక్క. ఎందుకు చేసావన్నయ్యా? చెప్పన్నయ్యా, చెప్పు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటున్నారు. నేను దొంగతనం చేయలేదు గంగా. వీడు వాళ్ళ ఆఫీసు నుంచి 50,000 దొంగిలించినట్టు వాళ్ళ యజమాని రామనాథం గారు కంప్లైంట్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి డబ్బు తీసుకుని వస్తుండగా దారిలో ఎవరో రౌడీ అడ్డుపడి క్యాష్ బాక్స్ ఎత్తుకుని పారిపోయాడమ్మా. ఎవరికి చెప్తావురా నీ కట్టుకథలు? నిజం చెప్పు, ఆ దొంగ డబ్బు ఎక్కడ దాచావు? లేదు నాన్న, నేను నిజంగా దొంగతనం చేయలేదు. నా మాట నమ్మండి. నిజం చెప్పు నువ్వు. వాడిని చంపేది సరే, నిజం చెప్పిస్తాను. చెప్పరా, నిజం చెప్పు. ఎక్కడ దాచావు చెప్పు. నాన్న, నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఈ దొంగతనం చేయలేదు. కానీ జరిగిన సంఘటనకి సాక్ష్యం లేదు. అపోహే నిజం, అదే చట్టం. కొడుకునని కూడా చూడకుండా నువ్వు కొట్టిన దెబ్బలు కావు. నా జీవితానికి అవి దీవెనలు. నీ వంటి కర్తవ్యపరాయణికి కొడుకై పుట్టినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. తీసుకెళ్ళినాట, నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, నన్ను లాకప్లో పడేయండి అన్నా.
ఏమండి ఏమండి వాడిని వదిలేయండి. ఏమండి వదిలేయండి. ఏమండి ఏమండి